తనని అంత నమ్ముకున్నటువంటి ఒక యోగి నోటి వెంట వచ్చినటువంటి మాట ఒకవేళ భగవంతుడు అలా జరగకూడదని నిర్ణయం చేసి ఉన్న కారణం చేత అది తెలియక ఆ యోగి అన్న మాట నిజం కాకుండానే పోయిందనుకోండి ఈశ్వరుడి యొక్క నిర్ణయం వల్ల, అప్పుడు ఆ యోగి గౌరవం ఎక్కడుంది? యోగి గౌరవాన్ని ఎవరు కాపాడాలి? భగవంతుడు కాపాడాలి. అప్పుడు భగవంతుడు తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక అల్పాయుర్దాయం కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆయనకి ఎక్కువ ఆయుర్దాయం లేదు, ఏ 16 ఏళ్ళలో బ్రతకాలి. ఆయన త్రికరణ శుద్ధిగా జీవించేటటువంటి యోగి అయినటువంటి వ్యక్తి. యోగి అన్న మాటకు అర్థం ఏంటంటే అనేన యుజ్యతే ఇది యోగ అని పతంజలి భాష్యం. అనేకముగా కనపడేటటువంటివన్నీ ఒక్కటిగా చూడగలిగినటువంటి వాడు. బంగారంతో అనేక ఆభరణములు చేసి అక్కడ పెట్టినా ఇదంతా బంగారం అనగలిగినటువంటి వాడు. ఇన్ని రూపాలతో ఇన్ని పేర్లతో ప్రపంచం కనపడుతున్నా యథార్థమునకి ఇదంతా భగవంతుని యొక్క సృష్టి, భగవంతుడు వినా ఇంకొకటి లేదు అని చూడగలిగినటువంటి విశాల హృదయుడు ఎవరున్నాడో అటువంటి వాడి నోటి వెంట వచ్చిన మాట అనృతము కాకుండా అబద్ధం కాకుండా చూడవలసిన కర్తవ్యం ఎవరిది అంటే ఈశ్వరుడి. అందుకే అసలు అటువంటి మాట వారి నోటి వెంట రాదు. రాకుండా ఈశ్వరుడు జాగ్రత్త పడతాడు. ఎందుకనంటే వాక్కు మనుష్యులకొక్కరికే భగవంతుడు ఇచ్చాడు. వాక్కు అగ్నిస్వరూపం. వేదం చెప్తుంది వాక్కు అగ్నితో సమానం. అందుకే మంచి మాటలు వింటే అజ్ఞాన దాహకత్వం, అజ్ఞానం పోతుంది. అగ్ని వస్తువులను ఎలా కాల్చేస్తుందో వాక్కు కూడా అవతల వారిలోని అజ్ఞానాన్ని దహించేస్తుంది, కాల్చేస్తుంది. అంత గొప్ప శక్తి కలిగినటువంటి వాక్కు జరగనిది, అబద్ధమైనది అసలు పరమ భాగవతోత్తములు యోగులైనటువంటి వారి నోటి వెంట రాదు. అందుకే పూర్వం ఏది జరగకూడదో ఏది జరగదో అది నా నోటి వెంట ఈశ్వరుడు పలికించలేదు. ఇప్పుడు నేనన్నది జరగాలని నేనే అనుకోను. ఎందుకనంటే 5 పురుషులు ఒక కాంతని ఎలా స్వీకరిస్తారు? కానీ మరి నా నోటి వెంట ఈ మాట ఎందుకు వచ్చింది అంటే ఏదో ఇందులో ఉండాలి రహస్యం, దీని వెనక ఏదో మర్మం ఉండాలి. లేకుండా భగవంతుడు నా చేత ఎందుకు అనిపిస్తాడు? కానీ ఈ మాట అన్నానేంటి? ఈ మాట నేను అనడం వెనకాతల 5 కొడుకుల్ని ఒక్క కోడల్ని స్వీకరించండి అని చెప్పడానికి నేను ఏ ప్రమాణం చేసి చెప్పను. ఆవిడికి తెలియకపోవచ్చు, కానీ ఆవిడ సత్యమే చెప్తోంది. అది వ్యాసుడికి తెలుసు. దీన్ని పరిష్కరించగలిగిన వాడు వ్యాసుడు ఒక్కడే. ద్రౌపదీదేవి ఎవరు అంటే తత్వతః ఆమె యాజ్ఞసేని స్వర్గలక్ష్మి. 5గురుగా కనపడుతున్న పాండవులు ఎవరు అంటే 5 ఇంద్రులు. ఒక ఇంద్రుడు, ఒక స్వర్గలక్ష్మి. 5గురుగా వాళ్ళు ప్రకాశిస్తున్నారు. ఒక తెగ ఆమె ఉన్నది. లోకంలో ఎక్కడ భగవంతుడు ఏ ప్రాణియందైనా సరే విలువైనటువంటి విభూతిని ఉంచితే దాన్ని తెచ్చుకొని తనదిగా వాడుకునేవాడు మనుష్యుడు ఒక్కడే. అయినప్పుడు ఆ భూతములన్నిటినీ కూడా పోషించవలసిన అవసరం కూడా మనిషికి ఉందా లేదా? నువ్వు అన్నిటికీ అన్నం పెట్టలేవు. పోన్లే, ఇంత అన్నం నువ్వు తినేసిన తర్వాత బలిభుక్కు అంటే బలిహరణము అంటారు, తీసి అలా పడై అంతే. చీమలు తింటాయి, ఈగలు తింటాయి, మట్టిలో ఉన్న పురుగులు తింటాయి. నీ వలన బ్రతకాలి 4 ప్రాణులు. నీ వలన ఒక్క ప్రాణి బ్రతకని రోజు ఉండకూడదు. నా భోజనం అయిపోయింది అనుకోండి, భోజనం అయిపోయిన తర్వాత విస్తరి తీసేసే ముందు నా భార్య ఇంత అన్నం ఉండిపోతే తీసేసి ఇంకో గిన్నెలో పెట్టి రాత్రి తిందాలని అనకూడదు. ఆ అన్నం ఏమైపోతుంది? ఆ అన్నం తీసి బలిభుక్కులకి పెట్టాలి. పెడితే అక్కడ పెట్టేసాం అనుకోండి, నీకు ఓపిక ఉంది, ఓ ఆకేసి పెట్టు గట్టు మీద, ఏ ఆవో అలా వచ్చి తింటుంది, ఏ కుక్కో తింటుంది. చిన్నతనం నుంచి కూతురికి తల్లి అలవాటు చేస్తుంది, కోడలికి అత్తగారు అలవాటు చేసుకోవాలి. అత్తగారు ధర్మాన్ని నేర్పాలి. లేకపోతే రేపొద్దున్న ఎవరైనా వస్తే ఏం పెడుతుంది? రేపొద్దున్న బలిభుక్కులకి ఇంత అన్నం మెతుకులు కూడా వేయకపోతే తన బిడ్డలకు ఎక్కడి నుంచి రక్షణ కలుగుతుంది? ఒక ప్రాణి ఆకలితో ఉండి సంతోషిస్తే రేపు తన బిడ్డ ఆకలితో ఉన్నప్పుడు భగవంతుడు ఈ పుణ్యాన్ని అడ్డు పెట్టి అన్నం పెడతాడు. తాను చేసినది లేని నాడు తన వారెలా బ్రతుకుతారు? అందుకే ఇంటి రక్షణ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే అత్తగారు పెద్దదైపోతోంది, కోడలికి రావాలి. కోడలికి కర్తవ్యాన్ని నేర్పాలి అత్తగారు. ఏది నేర్పాలో దాన్ని ప్రారంభం చేసేసింది కుంతి. ఎవరినైనా అడిగిందా? అడగలేదు. ఆ రోజు తాను వడ్డించలేదు. సాధారణంగా ఎవరు వడ్డిస్తారు? ఆమె వడ్డిస్తుంది అప్పటి వరకు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన సంపద.
ఎందుచేత అంటే తల్లి ప్రియమార బిడ్డకి అన్నం పెడుతుంది. ఆ కొడుక్కి తానే సంబంధం చూసి పెళ్లి చేసింది, కోడలు వచ్చింది. మరి కోడలకి కోరిక ఉండదండి, ఆయనకి కావలసింది తాను వండాలని తాను వడ్డించాలని ఉండదు. ఎంతో కష్టపడో పదార్థం చేసింది, వడ్డించింది. చాలా బాగా చేశావే అని చటుక్కున వెనక్కి తిరిగి అమ్మా అమ్మా నీ కోడలు ఎంత బాగా చేసిందో చూడు అని 1కి 2 మాటలు వేసుకు తిని పొగిడాడు. తాను గుండెలు బాధేసుకుని కోడలు వశం చేసేసుకుంటోంది, అక్కడి నుంచి అది వంట చేసేస్తోంది, అదే అన్నం పెట్టేస్తోంది, ఇన్నాళ్ళు కనిపించాను అని అనుకోరు అత్తగారు. సంతోషిస్తుంది. దీని కొరకు కదా కోడల్ని తెచ్చుకున్నాను, అమ్మయ్యా నా కొడుకుని క్షేమమైన చేతుల్లో పెట్టేశాను, ఇక పైన అన్నం పెట్టేటప్పుడు తల్లిలా పెట్టే కోడలు వచ్చింది అని ఆనంద భాష్పాలు రాల్చగలగాలి. అది సంస్కృతి. కోడలు ఇంటి విషయాలు చూస్తుంటే అత్తగారు ఆనందపడాలి, అప్పచెప్పాలి కోడలికి. ఒక్కొక్క పని కోడలికి చెప్పి కోడలి అభ్యున్నతిని పొందడానికి, కోడలి ద్వారా ఇల్లు వృద్ధిలోకి రావడానికి ధర్మానుష్ఠానాన్ని నేర్పాలి. కుంతీదేవి ఇంటికొచ్చిన కోడలి చేత మొదట చేయించిన పని ఏమిటి? 10 మందికి పెట్టించి ఇది రావాలి, అంతేగాని బీరువా తాళాలు ఇచ్చి ఈ లోపల ఎప్పుడూ బయటికి తీయకూడదు అని నేర్పకూడదు కదా. 10 మందికి పెట్టడం వస్తే ఆ పుణ్యం నిన్ను కాపాడుతుంది. అది ముందు ద్రౌపదీదేవికి నేర్పింది. ఆవిడ మా ఇంట్లో మేం చెయ్యం, పరిచారికలు చేస్తారు, ఇవన్నీ నేనేమిటి, ఇంత రాచకాంతని నేను వెళ్ళి వీధుల్లో వాళ్ళకి నేను పెట్టినా అన్నావు అని ఆమె అనలేదు. ధర్మమునందు ఆమె అనురక్తి అటువంటిది. కుంతీదేవి భూషయనం చేసింది, పాండవులు భూషయనం చేసి ఉన్నారు. వాళ్ళెవరో కూడా ద్రౌపదికి తెలియదు. నిజానికి మత్స్యయంత్రం కొట్టారు, తెచ్చారు, తండ్రి నియమాన్ని పాటించారు. ఆమె వాళ్ళ కాళ్ళ కట్టులో భూషయనం చేసింది. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మనిషి తన కర్తవ్యాన్ని తాను నిర్వహించడంలో ఒకరిని గౌరవించడం చేత గౌరవాన్ని పొందుతాడు, కానీ ఒకరిని గౌరవం ఇవ్వడం చేత తాను ఎప్పుడూ కూడా తల వంచి ఏదో చేతకాని వాడు అయిపోయాడని ఎప్పుడూ అనుకోకూడదు. గురువుగారు కనపడ్డారనుకోండి, 2 చేతులు కైమోడ్చి నమస్కరించారనుకోండి, మీ గౌరవ భావన చేత మీరు పెరుగుతున్నారు. మీ అధికారి మీకు కనపడ్డాడనుకోండి, పరమ గౌరవంతో విష్ణువాంశ అని 2 చేతులు ఎత్తి నమస్కరించారనుకోండి, మీ గౌరవం చేత మీరు పెరుగుతున్నారు. మీ సాటి వ్యక్తి, మీ ఇంటి పక్క వ్యక్తి కనపడ్డాడనుకోండి, పరమ ప్రేమ భావనతో మీరు ముందు పలకరించి, ఏమంటే కులాసాగా ఉన్నారా, ఏమి 2 రోజుల నుంచి కనపడలేదు మీరు అని ప్రేమగా పలకరించారనుకోండి, దాని చేత మీరు కిందకి దిగట్లేదు. మీరు చూపించిన ప్రేమ చేత, మీ పూజ్య భావన చేత మీరు పూజింపబడతారు లోకంలో. మీరు గమనించండి, ఎవరు 10 మందిని గౌరవిస్తాడో వాడు గౌరవింపబడతాడు. ఆయన ఎవరి జోలికి వెళ్ళారండి, మహానుభావి ఎంత గౌరవం అండి ఆయనకి అంటారు తప్ప, ఆయన ఎవరు కనబడితే వాళ్ళని అంత గౌరవంగా చూస్తాడు, ఆయనకి గౌరవం ఏమిటంటే అన్నాడు అనుకోండి ఎవడైనా, వాడు నీచుడు తప్ప. పూజించిన వాడు పూజార్హుడు, గౌరవించిన వాడు గౌరవానికి అర్హుడు కాదు తప్ప. ఆయనకి మనం నమస్కారం పెట్టేది ఏంటండి అంటే, నువ్వు నమస్కారం పెట్టకపోతే మానే, ఆయన గౌరవం తగ్గిందనుకుంటున్నావా? ఆయన గౌరవం తగ్గదు, గౌరవం ఇచ్చి తీరాలి అంతే. దాని చేత నువ్వు మానసికంగా ఎదుగుతావు. మంచి మాటే లోకంలో గులకరాళ్లలోనే సాలగ్రామం ఉంటుంది, నువ్వు ఎరుకోగలగాలి. కాబట్టి గౌరవించిన వాడు గౌరవింపబడతాడు. ద్రౌపదీదేవి ఎక్కడో పుట్టింది, యాజ్ఞసేని. ఈ బిచ్చగాళ్ళేమిటి, భిక్షాన్నం తేవడం ఏమిటి, వీళ్ల కాళ్ళ కట్టున నేను పడుకోవడం ఏమిటి, హంసతూలికా తల్పాల మీద పడుకున్న దాన్ని వీళ్ల కాళ్ళ కట్టున నేను పడుకునేదాన్ని ఏమిటి అంటే, ద్రౌపదీదేవి గురించి ఇప్పటికీ ద్వాపర యుగంలో జరిగిన కథని ఇప్పటికీ ఎందుకు చెప్పుకుంటారు, ఎందుకు ప్రవచనం చేస్తారు? ఇంకొక విషయం మాట్లాడకూడదా అంటే, ధర్మము 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 అంతే. ఆ ధర్మమే మనిషికి రక్ష. ఆ ధర్మాన్ని పట్టుకున్నంతకాలం మనిషి పాడవడు. అందులో ఎంత వినయం ఉంది, ఎంత గౌరవం ఉంది, ఎంత మర్యాద ఉంది, అది జీవితానికి అలవాటు పడితే నిజంగా అటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటే అక్కడే పెద్ద ఆస్తి. ఆ కుంతీదేవి అంత గొప్పగా ఆ ద్రౌపదీదేవికి నేర్పింది. మీరు ఎవరని అడిగారు, మేమెవరమైతే ఏమి, మత్స్యయంత్రం కొడితే పిల్లనిస్తానన్నాడు, పిల్లనిచ్చాడు. కాబట్టి ద్రుపద మహారాజు గారు చేయవలసింది చేశాడు, మేమెవరమైతే మీకెందుకు అయ్యా, మీకో నమస్కారం పంపించారు. ద్రుపద మహారాజు గారు రథాన్ని పంపించి రమ్మన్నాడు వాళ్ళ ఇంటికి. అందరూ బయలుదేరారు. 5గురు పాండవులు, ద్రౌపదీదేవి, కుంతీదేవి, 7గురు వెళ్ళారు. పరమధర్మాత్ముడు, మహాభక్తుడు కనుక విదురుడి ఇంట్లో ఉండాలి.
ఉన్నదనుకోండి. విదురుడి ఇంట్లో ఉంటే మాత్రం కొడుకులతో వెళ్ళిన సంతోషం లేనప్పుడు విదురుడి దగ్గర ఎందుకు ఉండాలి ఆవిడ అంటే, నిజానికి కొడుకులతో వెళ్ళి సుఖపడవలసిన కుంతీదేవి కొడుకులను విడిచిపెట్టి గొప్ప అగ్నిహోత్రంలో బ్రతికింది. ఎందుకో తెలుసా? తాను కూడా వెళ్ళిపోయిందనుకోండి. 5 పాండవులు వెళ్ళిపోయారు, ద్రౌపదీదేవి వెళ్ళిపోయింది, కుంతీదేవి వెళ్ళిపోయింది. 13 సంవత్సరములు కనపడరు. ఈ 13 సంవత్సరములలో దుర్యోధనుడి యొక్క ఆగడాలకు అంతుంటుందా? అందరు రాజుల్ని తన దగ్గరికి చేర్చేసుకుంటాడు. ఇక పాండవులు తిరిగి రారు. 12 ఏళ్ళైన తర్వాత అజ్ఞాతవాసం చేస్తూ ఉండగా ఎక్కడున్నా మేము పట్టుకుంటాం. ఎందుకంటే ద్రౌపదీదేవి కుంతీ వలన ఉనికి తెలుస్తుంది. మేము పసిగట్టి మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం అజ్ఞాతవాసానికి పంపిస్తాం. ఇక వాళ్ళు తిరిగి రారు అని బలమైన సంకేతాన్ని ప్రజలలోకి పంపితే ప్రజలందరూ దుర్యోధనుడికి వశపడిపోతారు. ఎవ్వరూ ఇక పాండవుల్ని స్మరించరు. ఎవరూ పాండవుల్ని స్మరించకపోతే కొంతకాలం అయ్యేటప్పుడు అసలు పాండవుల దగ్గర అన్యాయంగా ఈ రాజ్యాన్ని లాక్కున్నారన్న విషయం కూడా మరుగున పడిపోతుంది. ఆ తర్వాత 13 ఏళ్ల తర్వాత పాండవులు తిరిగి వచ్చారనుకోండి, అసలు రాజ్యము దక్కవచ్చు, దక్కకపోవచ్చు, స్థానికంగా ఎవరు సమర్థించేవారు ఉండరు. కానీ వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళినా కళ్ళ ముందు దుర్యోధనుడు తిరుగుతున్నా, అన్ని ఆభరణాలు వేసుకున్నా, యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నా, పాండవులు క్లేశపడుతున్నారని బాధపడుతున్నా, కొడుకులు కనపడలేదని తాను బెంగ పెట్టుకున్నా, తాను అన్నం తింటుంటే వాళ్ళు తిన్నారో తినలేదో అని అగ్నిహోత్రం దహించేస్తున్నా, తాను అక్కడ రాజమాతగా కనపడుతుంటేనే ప్రజలందరూ పాండవుల్ని తలుచుకుంటారు. ఈ పిచ్చి తల్లి ఇక్కడ ఉండిపోయింది, దుర్మార్గుడు దుర్యోధనుడు మాయాజూతంలో వాళ్ళని అరణ్యవాసానికి పంపించాడని ఆ పుండు వాళ్ళ మనసులలో ఎంత కాలం ఉంటుందో అంతకాలము పాండవులకు రాజ్యాధికారం నిలబడుతుంది. ప్రజల యందు పాండవులు జ్ఞాపకం ఉండిపోయేటట్టుగా చెయ్యాలంటే ఎంత కష్టపడినా తాను ఉండాలి హస్తినాపురంలో. అందుకుంది కుంతి తప్ప కేవలము విదురుడి ఇంటిలో ఉండడం ఆవిడ ఉద్దేశ్యం కాదు. అంటే ఒక కన్న తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అనేటటువంటి దానికి పరాకాష్ఠ. తాను 2 రకములైన అగ్నిహోత్రాన్ని భరించడానికి సిద్ధపడుతోంది. ఒకటి బాహ్యం, ఎదురుగుండా పంచభక్ష పరమాన్నాలు పెడితే మాత్రం 5 పిల్లలు కోడలు తిన్నారో తినలేదో అన్న ఆక్రోశం కలుగుతుంటే ఆవిడ ఎక్కడ తింటుందండి? ఆ పిల్లలు ఎలా ఉన్నారో అన్న బెంగ కలుగుతుంటే ఆవిడ ఎలా నిద్రపోతుంది? ఆవిడ ఎలా సంతోషంగా ఉంటుంది? మానసికమైన బాధ. ఇక శారీరకమైనటువంటి బాధ ఎక్కడో ఇంద్రప్రస్థ నగరంలో 5 పాండవులకు తల్లి అయి రాజమాత అయి భోగాలు అనుభవిస్తూ సంతోషంగా ఉండవలసినటువంటిది దిక్కు లేక విదురుడి ఇంట్లో అక్కడ చేరి ఆయన పెట్టిన అన్నం తింటూ దుర్యోధనుణ్ణి ధృతరాష్ట్రుణ్ణి వీళ్ళందరినీ చూస్తూ కూడా బ్రతకడం శారీరకంగా ఎంత క్లేశం! శారీరక మానసిక క్లేశములను 13 సంవత్సరములు అనుభవించడానికి సిద్ధపడింది ఆ తల్లి. కుంతి లాంటి తల్లి లోకంలో ఉంటుందా? ఏమో ఉండొచ్చు ఎక్కడైనా. నేను ఎలా సిద్ధాంతం చేస్తాను? ఒక తల్లి గొప్పతనం ఏమిటో చెప్పడానికి కుంతీదేవి యొక్క వైభవం అర్థమైతే అమ్మ అన్న 2 అక్షరాల వెనక ఉన్న ప్రేమ తత్వాన్ని కానీ అమ్మతనాన్ని కానీ ఏ కొడుకు నిరసించగలడు? కుంతీదేవి చరిత్ర విన్న ఏ కొడుకైనా ఇంటికెళ్ళి అమ్మ కాళ్ళకి నమస్కారం చేసి కౌగిలించుకోకుండా ఉండగలడా? అమ్మ అన్న 2 అక్షరాలు ఎంత త్యాగం చేయిస్తాయో స్త్రీ చేత. అందుకే స్వామి వివేకానంద ఓసారి విదేశాల్లో మాట్లాడుతుంటే ఎవరో ఒక వ్యక్తి లేచి అన్నాడు, మీ దేశంలో స్త్రీలకు పురుషులతో సమానమైన స్థానం ఉన్నదా అని అడిగాడు. స్వామి వివేకానంద అన్నారు, లేదు అన్నారు. వెంటనే చీ 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 అని ఆందోళన చేస్తూ పెద్దగా అరుపులు అరిచారు, స్త్రీలకు పురుషులతో సమాన స్థానం లేని దేశం అని. ఒక్క నిమిషం ఆగి అంతా అరిచి సద్దుమడిగిన తర్వాత వివేకానందుడు అన్నారు, మా దేశంలో పురుషుల కన్నా స్త్రీలు అధికులు, సమానులు కాదు. ఇలాగే కరతాళధ్వనులతో మారుమోగు. ఈ దేశంలో స్త్రీకి గొప్పతనం కట్టబెట్టబడినది కాదు, సహజముగా ఆమె ఎంత గొప్పదో నిరూపణం చేసుకున్న గాథలను కావ్య పురాణాంతర్గతముగా ఇచ్చి మహోపకారం చేసిన జాతి. కాబట్టి ఇప్పుడు ఆమె విదురుడి ఇంట ఉండిపోవడానికి నిశ్చయించుకుంది. తనకి నమస్కారం చేసినటువంటి పాండవులు 5 చూసి ఆ కుంతీదేవి బాధపడుతోంది. అధిక లజ్జావతాంస్యుల
అపగతాభరణాంబరుల ధర్మపరుల అజిన వల్కల ధారుల వరమునివేషుల పాండుకుమారుల భాను నిభుల చూచి దుఃఖితయ్యి సుతులారా ఇట్టి దుర్వ్యసనోపహతులైన వారి మిమ్మున్ చూడక ముందర స్వరలోకమునకేకె పాండు భూపతి పుణ్యభాగి అయ్యే భక్తి పతితో నపోవ తపంబు చేసే మాద్రి ఏ నేల పోవక మందభాగ్యనైతినని విలాపించుచు అప్పుడు కుంతి ఏడ్చే దుఃఖితులకు చుండనెల్లవారు. ఆ కుంతీదేవి 5 కొడుకుల వంక కోడలి వంక చూస్తూ ఒక మాట అంది. చాలా సిగ్గుపడిపోతూ ఇంత కష్టపడి ప్రయోజకులు అవ్వాలని పెంచిందమ్మ. ఇటువంటి అమ్మ దగ్గర రాజులుగా బ్రతకవలసిన మనం ఇంత దైన్యమైన స్థితిలో వచ్చి నమస్కారం పెట్టి అరణ్యవాసానికి ఎడుతున్నాం. అమ్మ మనసు ఎంత పగిలిపోయిందో అని సిగ్గుతో తల వంచుకున్న పాండవుల్ని అపగతాభరణాంబరుల కట్టుకున్నటువంటి చీనాంబరములు పట్టుపుట్టములు విప్పేసి ఆభరణములన్నీ తీసి పక్కన పెట్టేసి ధర్మపరుల వాళ్ళు చేతకాని వాళ్ళు కాదు, ధర్మమునకు కట్టుబడిన వాళ్ళు. అజిన వల్కల ధారుల ఆ జింక చర్మాన్ని నారవస్త్రాల్ని కట్టుకున్న వాళ్ళని వరముని వేషుల మునుల యొక్క వేషాన్ని ధరించినటువంటి వాళ్ళు క్షత్రియ కుమారులయ్యుండి మహావీరులయ్యుండి పాండుకుమారుల పాండురాజు యొక్క కుమారుల్ని చూసి భానునిభుల సూర్యబింబంలా ప్రకాశిస్తున్నటువంటి 5 పిల్లలు ఆ అవస్థలో ఉంటే చూచి దుఃఖితయ్యి ఎంతో ఏడుస్తూ ఆమె ఒక మాట అంది. సుతులారా ఇట్టి దుర్వ్యసనోపహతులైన వారి మిమ్ము చూడక ముందర స్వరలోకమునకేగి పాండు భూపతి పుణ్యభాగి అయ్యే. దుర్వ్యసనములకు అలవాటు పడిన కారణం చేత ఇంత దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయే కొడుకుల్ని చూడవలసిన అవసరం లేకుండా మీ నాన్న పుణ్యాత్ముడు కనుక మిమ్మల్ని కనగానే స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఈ మాట చాలదండి వీపు చిట్లిపోవడానికి. పాండవులకు పాండురాజు వెళ్ళిపోయాడు. ఇక భక్తి పతితోనపోవ తపంబు చేసే మాద్రి, భక్తితో హాయిగా భర్తతో పాటుగా సహగమనం చేసి మాద్రి వెళ్ళిపోయింది. ఇటువంటి దౌర్భాగ్యులైన కొడుకులు అవుతారని వాళ్ళు ఊహించలేదు. వాళ్ళు అటువంటి బాధ పొందలేదు, సుఖంగా వెళ్ళిపోయారు ఇద్దరు. నేను మాత్రం మందభాగ్యురాల్ని, నాకు ఆ అదృష్టం లేదు. అందుకే మీరు ఇంత దౌర్భాగ్యంగా నా ముందు నిలబడితే, ఇంత దీనంగా నిలబడితే ఆశీర్వదించవలసి వచ్చింది. ఇది చూడవలసిన అదృష్టానికి నేను బతికున్నాను, ఇంతకన్నా దురదృష్టం ఏముంటుంది అని ఆమె ఏడుస్తుంటే కొడుకులు నిజంగా ఆ రోజున ఎన్ని బాధలు పెట్టినట్టు బాధపడి ఉంటారు ఆ తల్లి పొందిన శోకానికి. అంత బాధ కుంతీదేవి జీవితంలో పొందిందా లేదా అని ఆమె వెంటనే ఒకసారి కృష్ణుడిని తలుచుకుంది. 13 ఏళ్ల తర్వాత కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు ఎక్కడుంటే పాండవులు అక్కడ ఉంటారు. కుంతికి ఎవరు కనపడ్డారో తెలుసా? తన 5 పిల్లలు కనపడ్డారు. పరుగు పరుగున వెళ్ళి మేనల్లుడి మెడ గట్టిగా పట్టుకుని కౌగిలించేసుకుంది. కృష్ణ, నిన్ను చూస్తేనే 5 బిడ్డలు గుర్తొచ్చారు కృష్ణ. ఎప్పుడూ వాళ్ళని కాపాడుతూ ఉంటావు కదా, ఎప్పుడూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా, రమ్మని పీట వేసి కూర్చోపెట్టి మాట్లాడుతూ ఒక మాట అంటుంది. నీ శిక్ష పెరుగుట నీతిమంతులు పుణ్యపరులు శూరులు కదా పాండుసుతులు, సుఖవృత్తి పెక్కండ్రు నూరెల గొలువ ఉండెడువారు ఇడుముల పడుచు నిర్జనంబైన కానలలోనన ఎట్లు నిలిచిరి, నన్ను బెట్టి నా ఎదగొనుచు జనిరి, ఏను వడ్డింపంగ ఇంపార కుడిచి మెత్తని సెజ్జ నిద్రించి వినుత భద్ర గాన కరి బృంహితముల మేల్కాంచునట్టివారు కందమూలంబుల ఆహారములుగా పొదల పుట్టల పడియుండి పులుగు మెకము అరవ మెల్కును చుండురే అక్కటకట. ఓ కృష్ణ, నువ్వు ఎక్కడుంటే అక్కడ నా పిల్లలు ఉంటారు కదా, ధర్మ మార్గంలో నడుస్తారు కదా, మహావీరులు కదా, ఎంతో సుఖములు అనుభవించవలసిన వాళ్ళు కదా, మహావీరులైనటువంటి రాజాధిరాజులందరూ కూడా వచ్చి వాళ్ళ పాదములకు నమస్కరించాలి కదా. అటువంటి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో. 12 ఏళ్ళు. బిడ్డడి సుఖం కన్నా అమ్మకి బిడ్డ కష్టం కావాలి. ఆయన అధికారాన్ని లోకమంతా చూస్తుంది. ఏ ఉద్యోగమోనమ్మా, పొద్దున్న పోతే రాత్రి ఎప్పుడో వస్తాడు, ఇంటి పట్టున తినడు. ఇంటి పట్టున తిని వాడు ఎన్నాళ్ళు అయిందంటారు? ఆరోగ్యం ఏమైపోతుంది ఈ వయస్సులో వాడు ఇలా తిరిగితే?
నా చేతులారా ఇవ్వాలమ్మయ్యా, ఎక్కడికి వెళ్ళనమ్మా, ఇంట్లో ఉన్నాడు, వాడికి ఇష్టమని వంకాయ పచ్చిపులుసు చేశాను అని ఆ పచ్చిపులుసు పెట్టుకుని తల్లి ఎంత మురిసిపోతుందో. లోకానికి ఆయన అధికారం కావాలి, అమ్మకి ఆయన కడుపు కావాలి. అమ్మ కదా కుంతి అదే మాట్లాడుతుంది. ఆమె అంది 12 సంవత్సరములు ఏం తిన్నారో ఏం తినలేదు, హంసతూలికా తల్పాల మీద పడుకుని తెల్లవారుజామున మృదువైనటువంటి గీతములను వింటూ, ఏనుగుల యొక్క ఘీంకారములు వింటూ నిద్ర లేవవలసిన వాళ్ళు. ఎక్కడో పక్షులు మృగములు అరుస్తుంటే పొదలలోనూ పుట్టల మీద పడుకుని నిద్రలు ఇచ్చారు. ఎన్ని కష్టాలు పడ్డారు. అక్కడ తలుచుకుంటే నా మనసు తరుక్కుపోతోందయా అంటుంది. ఏమిటి అర్థమైంది మీకు ఈ పద్యంలో? తండ్రికి తల్లికి ఇక్కడ తేడా ఉంది. తండ్రి మాట్లాడాడు అనుకోండి ఈ సందర్భంలో, అమ్మయ్యా పిల్లలు గట్టెక్కారయ్యా, అయిపోయింది అరణ్యవాసం అజ్ఞాతవాసం, ఇకనైనా సుఖపడితే బాగుందంటాడు. జరిగిపోయినటువంటి కష్టాన్ని తలుచుకుని గట్టెక్కారని తండ్రి సంతోషిస్తాడు. పిల్లలు పడిన కష్టాన్ని ఎప్పటికీ తలుచుకుని ఏడుస్తుంది తల్లి. ఇప్పుడు అయిపోయింది కదా అని ఊరుకోదు, తలుచుకు 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 ఏడుస్తూనే ఉంటుంది. రామాయణంలో అయితే భృశం భవతి దుఃఖితః అంటారు. ఆ అమ్మతనం 12 ఏళ్ళు అరణ్యవాసంలో, 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో నా కొడుకులు ఎంత కష్టపడ్డారో. తండ్రి లేని ప్రజలు తల్లిని బాసి పెద్ద యునుగాలము విధమునబడిరి, భంగపాటు దుఃఖపాటును సంకటపాటు కలిగే విరటు పాల పిదప. వాళ్ళు పడిన కష్టాల్ని తలుచుకుని ఏడుస్తోంది పాపం. అసలు వాళ్ళకి తండ్రి లేడు. పుట్టగానే ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అవ్వకుండానే తండ్రి చచ్చిపోయాడు. ఆయన ఉంటే ఇన్ని కష్టాలు ఉండునా? పాండురాజు గారే బతికుంటే అసలు ఈ పిల్లల వంక చూడగలిగిన వాళ్ళు ఉంటారా? ఆయన లేకపోబట్టి కదా ఇంత చులకనైపోయారు. వాళ్ళని చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేశారు. భిక్షాటన చేసి బతికారు. ద్రౌపదిని వివాహం ఆడారు. మాయాజూతంలో వాళ్ళని తిన్నగా ఓడించలేక కాపట్యంతో ఓడించి అరణ్యవాసానికి పంపించారు. తండ్రి లేక కదూ ఇన్ని కష్టాలు పడ్డారు. పోని అమ్మని బతికున్నాను, అమ్మగా నేనేమైనా చేయగలిగానా? 13 ఏళ్ళు అమ్మకి కూడా దూరంగా ఉండి లోకంలో ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే అమ్మా అంటారు. అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మా అని నన్ను పిలవగలిగారా? నేను వెళ్ళగలిగానా? ఎంత కష్టపడ్డారు. ఆ తల్లి మనసు ఎంత కాలిపోయిందో. కాల్చేది దుర్యోధనుణ్ణి. అందుకే ఆవిడంది, తల్లిని బాసి పెద్ద యునుగాలము విధంబునబడిరి. చాలా కాలం 13 ఏళ్ళయిందయా తల్లిని విడిచిపెట్టేసి వాళ్ళు. అమ్మని చూడాలి అనిపించినా వెనక్కి రాలేరుగా. ఎంత కష్టపడ్డారయ్యా నా పిల్లలు. అంటే పిల్లలు తనని చూడడానికి రాలేకపోవడం పెద్ద కష్టమని ఎంత పరితాపాన్ని పొందిందో కుంతి. అంతేనా? 1 ఏడాది అజ్ఞాతవాసం చేసినప్పుడు కోడలు కొడుకులు పడిన కష్టం సామాన్యమా? భంగపాటు వాళ్ళ కర్మ. ఒకడు వంట చేసే ఆయన, ఒక ఆయన ఆవుల్ని కాసేవాడా, ఒక ఆయనతో కాసేపు కాలక్షేపానికి జూదం ఆడటమా, ఆయనకి ధర్మం చెప్తూ ఉండడమా? దారుణాతి దారుణం. బృహన్నలయ్యి అర్జునుడు ఆ నృత్యం నేర్పడమా? ఏమిటయ్యా నా కొడుకుల బాధ. లోకంలో ఉంటుందా ఇటువంటి కష్టాలు? భంగపాటు దుఃఖపాటు. ఎంత దుఃఖాన్ని అనుభవించి ఉంటారు వాళ్ళు. అసలు చెయ్యవలసిన అవసరం లేని వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఎన్ని చెయ్యకూడని పనులు చెయ్యవలసి వచ్చింది. ఎంత దుఃఖాన్ని పొందారు. సంకటపాటు. అక్కడ ద్రౌపదీదేవి మాలినిగా పనిచేస్తుంటే కీచకుడు ఆవిడ మీద కన్ను వేసి ఆవిడిని ఇబ్బంది పెడుతుంటే, బయటపడితే అజ్ఞాతవాసం పోతుంది, భర్తలకి ఇబ్బంది కలుగుతుందని బయటపడకుండా సూర్యుడికి నమస్కరించుకొని ఎన్ని కష్టాలు పడిందయా. ఎంత గుప్తంగా భీముడు చంపవలసి వచ్చిందయా. ఎంత సంకట స్థితి పడ్డారయ్యా నా పిల్లలు నా కోడలు. పాటు కలిగే విరటు పాల పిదప. ఆ విరాట్రాజు గారి పాలనలో ఎంత కష్టపడిపోయారయ్యా నా కొడుకులు. మీరు బాగా గమనించండి. ఎప్పుడో కుంతీదేవి మాట్లాడిందని కాదు, మా అమ్మగారైనా అలాగే మాట్లాడతారు. మీ అమ్మగారైనా మనకు వచ్చిన ఎంత చిన్న కష్టానికైనా అలా మాట్లాడతారు. అమ్మ సౌందర్య లహరి, అమ్మలాంటి ప్రేమైకమూర్తి, అమ్మలాంటి భగవత్ స్వరూపం లోకంలో ఉండదు. అందుకే ఏ కొడుకు ఏ కూతురు కూడా తల్లి మనసు క్లేశపడేటట్టుగా ప్రవర్తించరాదు.
భారతం విన్నందుకు కుంతీదేవి గొప్పది అని చెప్పడం కాదు, ఖచ్చితంగా కుంతీదేవి గొప్పది. కానీ ఏ ఇంట ఏ బిడ్డల్ని కన్న తల్లి అయినా ప్రేమలో మాత్రం అంతే, బిడ్డల కష్టాన్ని తలుచుకుని కదిలిపోతుంది. అటువంటి తల్లి పట్ల మర్యాదగా ప్రవర్తించడం చేత కాకపోతే ఆ జన్మ నిరర్థకమైపోతుంది అని ఆమె అంది. దానదయాపరుండైన ధర్మతనూభవు శమమిట్లు పంచానన విక్రముండగు బకారికి భద్రమే అస్త్రశస్త్ర విద్యా నిపుణుండు క్రీడి సుఖియా వినయాభరణుల్ కవల్ సమాధాన సమేతులే అకట ద్రౌపదీ సాధ్వి సుఖం వేదానికి. నాయన కృష్ణ, దానదయాపరుడైనటువంటి వాడు, ధర్మాత్ముడైనటువంటి వాడు నా పెద్ద కుమారుడు ధర్మరాజు క్షేమంగా ఉన్నాడా? సింహం లాంటి విక్రమం కలిగినటువంటి నా కుమారుడు భీమసేనుడు క్షేమంగా ఉన్నాడా? అస్త్రశస్త్ర విద్యా నిపుణుడైనటువంటి నా కుమారుడు అర్జునుడు క్షేమంగా ఉన్నాడా? వినయము ఆభరణముగా కలిగినటువంటి నా కుమారులు నకుల సహదేవులు కవలలు కుశలంగా ఉన్నారా? అన్నిటికన్నా గొప్పది నా కోడలు ద్రౌపదీదేవి సంతోషంగా ఉందా? నువ్వు వాళ్ళని చూసొచ్చావు కదా, నేను నీలో నా బిడ్డల్ని చూస్తున్నానయ్యా అని ఆ పిల్లల యొక్క క్షేమాన్ని ఎంతో ప్రేమతో అడిగింది. అడగడం కాదు, ఉద్యోగ పర్వంలోంచి చెప్తున్నాను నేను ఇప్పుడు. ఆ కుంతీదేవి కృష్ణ భగవానుడితో మాట్లాడుతున్నప్పుడు అసలు ఆ పాండవుల గురించి కోడల గురించి మాట్లాడడంలో ఎంత అద్భుతమైన విషయాలు ప్రతిపాదన చేస్తుందో, ఆమె గొప్పతనం ఏమిటో ఆ సంస్కారము మాటల చేత ఆవిష్కరింపబడుతుంది. దాచిన దాగనిదెప్పుడు అంటే మాట చేత తెలిసిపోతుంది సంస్కారం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.